సంబంధించి అయితే షాపులు రిమూవ్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే గతంలో అంటే వీళ్ళు ఏదైతే ఫుట్‌పాత్‌కి సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఫుట్‌పాత్ బిజినెస్ వెండర్స్ అనుకోవచ్చు. ప్రధానంగా ఈ ఫుట్‌పాత్ వెండర్స్ గతంలో ఈ కుమార్ ఆంటీ ఎక్కడైతే ఈ గతంలో కుమార్ ఆంటీ షాప్ తీస్తానన్నప్పుడు ఏదైతే సీఎం ఇప్పుడు మన రాష్ట్ర సీఎం ఏదైతే రియాక్ట్ అయ్యి ఆ షాప్‌ని తీయొద్దు ఆపండి అన్నారో ఆ ప్లేస్‌లో ఉన్న షాపులన్నిటిని కూడా ఇక్కడ పెట్టుకోండి అని కూడా వీళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉండే పరిస్థితి చూడొచ్చు. ఎంత ఘోరమైన పరిస్థితి. వీళ్ళంతా కూడా చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళేమి లక్షలు కోట్లు సంపాదించేటోళ్ళు కాదు. వీళ్ళు రోజుకి ఏదో ఒక 1000 వచ్చిందా 2000 వచ్చిందా అనే లెక్కలో ఉండేటోళ్ళు వీళ్ళు. అంటే వీలాంటి వాళ్ళని చూడొచ్చు. ఇంత ఘోరమైన పరిస్థితి. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంటే చివరికి ఇదంతా తొలగించే టైం కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎందుకు ఇదంతా రిమూవ్ చేశారనే క్లారిటీ ఇప్పటికీ లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా అక్కడ ఫుట్‌పాత్‌కి సంబంధించి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. అక్కడ కుమార్ ఆంటీ షాప్ ఉంది. మరి అవన్నీ కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది అక్కడ. మరి ఇది అసలు దానికి ట్రాఫిక్‌కి దీనికి సంబంధమే లేదు. అటుపక్క ఐటీసీ కోహినూర్ నుంచి ఇటు సాఫ్ట్‌వేర్ వెళ్ళే రూట్ ఇది మనకు చూసుకోవచ్చు. కనీసం ఇక్కడ అసలు రోడ్డుకి సంబంధం లేకుండా ఈ గుట్టలో ఇది ఉంది. ఈ ప్లేస్ అయితే గుట్టలో ఉంది, లోపలికి ఉంది. మరి దీనికి అసలు కనీసం వాళ్ళకి ఏం ఇబ్బంది కలిగింది అనేది అర్థం కావట్లేదు. చూడొచ్చు ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ఇంకా నిన్న జరిగిన ఇష్యూ కాబట్టి చూడొచ్చు ఎక్కడికక్కడ హట్స్ చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వాటిని కూడా తొలగించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీళ్ళు ఏమంటారంటే ఎందుకు తొలగించారు, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు తొలగించారు అనేది వీళ్ళు ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి. కనీసం అధికారులు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే క్లారిటీ అధికారులు కూడా చెప్పట్లేదంట. కనీసం నోటీస్ ఇవ్వలేదంట. కనీసం సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, మాకు ఫుడ్ అది వేస్ట్ అవుతుంది, కొంచెం అప్పుడు తినే టైము మధ్యాహ్నం లంచ్ చేసే టైం అందరూ కూడా కస్టమర్స్ ఉన్న టైంలో వీళ్ళు ఖాళీ చేయాలంటే సడన్గా ఎట్లా పోతారు? ఆ కస్టమర్స్ ఉన్న టైంలోనే వీళ్ళందరూ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. కనీసం వాళ్ళు బెదిరించారని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా అమ్మ మీకోసం మేము వెయిట్ చేయాలన్నట్టుగా వాళ్ళు ర్యాష్గా మాట్లాడారని కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంగణం మొత్తం కూడా అటు ఇటు కూడా ఫుడ్ కోర్ట్స్ ఉండే పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ధ్వంసం చేసిన ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి. షాప్స్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అసలు దీనికి మెయిన్ రోడ్కి అసలు సంబంధమే లేని పరిస్థితి చూడొచ్చు. అంటే మెయిన్ రోడ్ ఎక్కడో ఉంది, ఇది అసలు దానికి మెయిన్ రోడ్ ఇటు వెహికల్స్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇది. సో ఇంత లోపలికి పెట్టుకోమన్నది కూడా అదే గవర్నమెంట్ ఆఫీసర్సే. అప్పుడు గతంలో వీళ్ళు ఫుట్పాత్ మీద ఉంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సో మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పింది కూడా గవర్నమెంట్ అధికారులే. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ అధికారులు కూడా ఇప్పుడు వచ్చి ఇదంతా ఖాళీ చేయాలంటే వీళ్ళు కూడా ఏంటి మా పరిస్థితి ఏంటి అని మేమేమి బడా ఏది ఏమంటారు దాన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కాదు మావి, మా ఏదో చిన్న చిన్న బతుకులు, మా చిన్న చిన్న బతుకులను కూడా ఇలాగా ఇంత కఠినంగా వ్యవహరించడం ఎందుకు అనే దాని మీద వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మాకు కొంచెం టైం ఇస్తే మేమే ఖాళీ చేసేటోళ్ళం అని చెప్తా ఉన్నారు. అంటే మాకు పర్ఫెక్ట్ రీజన్ చెప్పి టైం ఇస్తే మేమే ఖాళీ చేసేటోళ్ళం అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు అదే ఫ్రిడ్జ్లు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి చూడాలి. ఇక్కడ చూడొచ్చు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి ఇటు చూడొచ్చు ఎక్కడ ఉన్న పరిస్థితి. ఎక్కడ ఈ ఫ్రిడ్జ్ వాళ్ళు ఏదో స్టోరేజ్ చేసుకోవడానికి పెట్టుకున్న ఫ్రిడ్జ్లు ఇవి. వీటిని కూడానా ఇంత ఘోరమా? ఇంత కనీసం ఇవి తీసుకునే టైం కూడా ఇవ్వరా? ఇవి బయటకు పెట్టుకుంటే ఇవి 25,000 నుంచి 30,000 ఉంటుంది ఒక్కొక్క ఫ్రిడ్జ్. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ సంపాదన ఎంత? మళ్ళీ కొనుక్కునే పరిస్థితి ఉంటుందా వాళ్ళకి? అంటే వీటిని బయటకు తీసుకునే పరిస్థితి కూడా లేదా? అంత టైం కూడా లేకుండా ఇంత అంటే గోప్యంగా ఇది చేయడం ఎందుకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు ఇదా పరిస్థితి? ఇంత ఘోరమైన పరిస్థితి. ఏ ఫుడ్ కోర్ట్స్ అప్పుడు పర్మిషన్ ఇచ్చిందా? వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా ఇంత దౌర్జన్యంగా ఇంత పబ్లిక్గా వాళ్ళు బిజినెస్ చేసుకోలేరు కదా. పర్మిషన్ ఉంటేనే కదా ఇంత ఇదిగా పెట్టుకుంటారు వాళ్ళు కూడా స్టోర్స్. సో ప్రధానంగా ఇప్పుడు ఇంత పబ్లిక్గా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు ఇంత దూరం వస్తారు. మరి అదే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా మీరు ఖాళీ చేయాలంటే ఏంది పరిస్థితి? ఇంత ఘోరమైన పరిస్థితి. ఇదంతా కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కాదు, ఇవి కోట్లు సంపాదించే రెస్టారెంట్లు కాదు, లక్షలు సంపాదించే రెస్టారెంట్లు కాదు. ఇది ఏదో మధ్యాహ్నం పూట వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు, ఇక మామూలు ఒక పూట భోజనాలు పెడతారు అంతే. ఈ ప్లేస్ అంతా మరి దీనికి సరైన సమాధానం లేదు. అధికారులు దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రూఫ్లు లేవు. కనీసం ఎందుకు కూలుస్తున్నారన్న ఒక క్లారిటీ లేదు. ఎందుకు కూల్చారో కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలియని పరిస్థితి.
ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, లేడీస్ ఇద్దరు మాట్లాడారు, వాళ్ళు కూడా ఇప్పటికీ ఎందుకు కూల్చిర్రో మాకు ఒక క్లారిటీ లేదు సార్, ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్పలేదు అని చెప్తా ఉన్నారు. కొన్ని గిన్నెలు కూడా పట్టుకెళ్ళిరంట, సీజ్ చేసిరంట. ఏం చేసుకుంటారు వాటిని? ఇంత ఘోరమైన పరిస్థితి. కనీసం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి వాటి మీద రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏమైండు? ఇప్పుడు కుమార్ ఆంటీ షాపు అంత పబ్లిక్గా ఆన్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్డు మీద, మరి దాని మీద రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి మరి దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? ఇది అసలు మెయిన్ రోడ్డే కాదు కదా, ఇక్కడ అసలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా లేవే. మరి ట్రాఫిక్ ఆంక్షలు అక్కడ ఇప్పటికీ అక్కడ జనం ఉన్నారు, ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, మనం చూపించవచ్చు. మరి వాటికి సంబంధించి మరి ఇప్పటికి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వీళ్ళందరూ కూడా చిన్న వెండర్సే, సేమ్ కుమార్ ఆంటీ టైపే ఇది కూడా. కుమార్ ఆంటీ లాగే వీళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునేటోళ్ళు. మరి ఆమెకి ఉన్న కన్సర్న్ ఏంటి, వీళ్ళకి లేనిది ఏందనేది ఒక క్లారిటీ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలా ఖచ్చితంగా. మరి ఈ అధికారులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు కూల్చాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది? మరి ఇక్కడ ఏమైనా రింగ్ రోడ్ వేస్తారా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ఆఫీసులు ఏమైనా కడతారా ఇక్కడ? దీని మీద ఒక క్లారిటీ ఖచ్చితంగా వాళ్ళకి. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మాకు నష్టం జరిగింది, మాకు కనీసం యథాతథిగా మాకు వ్యాపారం చేసుకునే సౌలభ్యం కల్పించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఒక క్లారిటీ ఖచ్చితంగా అధికారులు ఇవ్వాలా. దీనికి సంబంధించి ఎవరైతే అధికారం చేతిలో పెట్టుకుని ఇట్లాంటివి చేస్తారో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి దీని మీద ఖచ్చితంగా. వాళ్ళు అదే కోరుకుంటున్నారు, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు అదే కోరుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అటొక న్యాయం ఇటొక న్యాయం ఉండొద్దు, క్లారిటీ ఉండాలా. దాని మీద ఒక సీఎంఏ రియాక్ట్ అయిన పరిస్థితి. మన గతంలో కుమార్ ఆంటీ ఇష్యూ మీద ఒక సీఎం స్థాయి వ్యక్తే రియాక్ట్ అయ్యేది ఆపండి అని చెప్పిన పరిస్థితి. మరి వీళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదా? వీళ్ళ విషయం మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదా రేవంత్ రెడ్డికి? ఖచ్చితంగా ఇది రియాక్ట్ అవ్వాల్సిన విషయం. ఇది చిన్న చిన్న వెండర్స్ కాబట్టి వీళ్ళకి ఒక క్లారిటీ చూపించాలి మీరు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక న్యాయం జరగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. చూద్దాం దీని మీద ఇంకా పూర్తి స్థాయి అంటే ఎవరు కూడా అధికారులు కూడా ఇంకా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి చూద్దాం. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్ కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఫుడ్ స్టాల్స్ అనేవి కనపడతా ఉంటాయి మనకి మెయిన్ రోడ్డు మీద ఉన్న ఫుడ్ కోర్ట్స్, కొంతమంది కుమార్ ఆంటీ ఇట్లాంటి వాళ్ళ ఫుడ్ కోర్ట్స్ అన్నీ మెయిన్ రోడ్డు మీద కనపడతా ఉంటాయి. గతంలో రేవంత్ రెడ్డి కూడా కుమార్ ఆంటీ ఫుడ్ కోర్ట్స్ ఆపాలని చెప్పి ఆయన కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. మరి ఇప్పుడు మనం కొంచెం ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఇది లోపలికి ఒక చెరువులాగా ఉంది. ఇది కొండ, ఇది మొత్తం దుర్గం చెరువు. ఇది దుర్గం చెరువు దగ్గర మనం ఇటు లోపలికి ఉన్నాం మనం. దీనికి ట్రాఫిక్ ఆంక్షలకి ఎట్లాంటి సంబంధం లేని విషయం ఇది ఈ వేలో. సో దీనికి ఈ ట్రాఫిక్ ఆంక్షలకి సంబంధమే లేదు. గతంలో వీళ్ళది మెయిన్ రోడ్డు మీద ఉండేదంట ఫుడ్ కోర్టు, ఆ ఫుట్పాత్ మీద. అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతుంది, మీరు ఇటు పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే అప్పుడు చెప్పిర్రంట. మరి ఈడ పెట్టుకున్న తర్వాత నుంచి కూడా వాళ్ళు నిన్న సడన్గా వచ్చి వీళ్ళని ఖాళీ చేయించి 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈడే ఉంటున్నారట, వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి. మరి నిన్న సడన్గా వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఏదైతే కస్టమర్స్ ఉన్న టైంలోనే వాళ్ళు ఖాళీ చేయించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి కుమార్ ఆంటీ ఆ మెయిన్ రోడ్డు మీద జరుగుతున్న ఈ ఇష్యూస్ మరి ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు మరి అక్కడ మెయిన్ రోడ్డు మీద. మరి ఇదే రేవంత్ రెడ్డి మరి గతంలో ఒక కుమార్ ఆంటీ షాప్ ఆపాలని రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా, ఇదే ఇష్యూ మీద కూడా రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పాలి కదా దీనికి సంబంధించి. మరి ఖచ్చితంగా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరీ ఘోరమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్థానికులతో కూడా. కుమార్ ఆంటీ తీసేటప్పుడు మరి మీ దానికి రేవంత్ రెడ్డికి షాప్లకి ఏం సంబంధం ఉందో మాకు తెలియదండి. ఫస్ట్ అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు షాపులే తీసేశారు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఇంతకుముందుకు 2022లో షాపులు తీశారు, 2021లో పెట్టుకో కొద్ది రోజులు కాగానే 2022లో ఫుట్పాత్ మీద ఉన్న షాపులన్నీ తీసుకొచ్చి కేటీఆర్ గారు తీయమని చెప్పారు. ఫుట్పాత్ మీద ఒక షాపు కూడా గుడిసెలు కనపడొద్దని అన్నారట. ఆ ఉద్దేశంతో తీసి జంగల్ వేశారు. ఈ జంగల్ వేసినాక ఇప్పుడు స్టార్టింగ్లో కుమారి ఆంటీ అంటారుగా, ఆ షాపులు 9 ఉన్నాయంట, వాళ్ళకి స్టే ఆర్డర్ ఉందంట. మాకు తెలియదు ఆ విషయం. అలా అని చెప్పారు, మాకు అవన్నీ తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ షాపులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వేశారు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, మేము తప్పకుండా ఇక్కడే ఉంటాం, మా ప్లేస్లో మేమే ఉంటామని వాళ్ళ షాపులు వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళారు. మాకు అదేం లేదు కాబట్టి సరే ఇచ్చిన దాంట్లోనే ఉందాము, దీంతో సర్దుకుందామని స్టార్టింగ్ నేను పెట్టుకున్నాను. నా తర్వాత శాంతి అనే అమ్మాయి ఇటు సైడ్ పెట్టుకుంది. అప్పుడు వరుణ్ అనే తను, మేము ముగ్గురమే ఉన్నాం ఇక్కడ ప్రస్తుతానికి. ముగ్గురం మేము నడిపించుకుంటున్నాం. మాతో పాటు ఇంకో కొంతమంది ఉండే వాళ్ళ ఇక్కడ గంగారాం అని ఒక పర్సన్ వచ్చారు.
నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడితే మీకు మంచి చేస్తాను, న్యాయం చేస్తానన్నారు. ఆయన వచ్చాక అందరినీ ఏదో చేశారు. ఫస్ట్ ఉన్న షాపులు తీసి వెనకేసి ముందు మొత్తం ప్లేస్ ఆక్రమించుకొని షాపులు వేసుకొని నడిపించుకున్నారు. ఇది ఇంతవరకు జరిగిపోయింది. నిన్న మాత్రం ఏమైందో మాకు తెలియదు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చారు, మన మల్లారెడ్డి గారు వచ్చారు, టీఎస్ఐఐసి సంబంధించిన పర్సన్ వాళ్ళు వచ్చారు. అమ్మ డబ్బాలు తీసేయి మొత్తం సర్దుకో అన్నారు. సార్ ఏమైంది సార్ ఒకేసారి ఇలా చెప్తున్నారంటే, లేదమ్మా ఇవన్నీ తీసేస్తున్నాము, మీ సామాన్ తీసి పక్క పెట్టుకోండి లేదంటే ఖరాబ్ అయిపోతాయి అన్నారు. సరే ఏది చెప్పకుండా ఇప్పుడు సడన్గా తీస్తున్నారంటే, లేదమ్మా టైం లేదు మాకని వెళ్ళిపోయారు. తను ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా వచ్చారు. తనని కూడా అన్నాను, సార్ ఏం చెప్పకుండా ఇలా తీసేస్తున్నారు సడన్గా, ఒక మాట ముందు చెప్తే మేము తీసి పక్క పెట్టుకుంటాం కదా, మీ రూల్స్ మీకు ఉంటాయి కావచ్చు కానీ మాకు ఒక మాట ముందు చెప్తే బాగుంటుంది కదా సార్ అని చెప్పాను. లేదమ్మా మీరు చెప్పిన దానికల్లా మీరు సమాధానం చెప్పుకుంటే మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారా అన్నారు. సార్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదండి, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేదు కదా, ఎందుకు తీస్తున్నారంటే అక్కడ ఉంది కదమ్మా అని అంటే, మరి వాళ్ళ షాపులు తీసుకొచ్చి ఇక్కడ వేయొచ్చు కదా సార్, మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కరెక్టే, అందరికీ సంబంధించిన ప్రాబ్లం అది, వాళ్ళ షాపులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అంటే, అలాని వాళ్ళకి చెప్పిరా వాళ్ళని పిలవపోయారంటే మేము పిలిస్తే రారు కదా వాళ్ళు, అది వీళ్ళు చెప్తే వస్తారు. కానీ మేనే అంటే లేదమ్మా నేను నీకు సమాధానం చెప్పే స్థితిలో లేని ఇప్పుడు నేను అన్నారు. తను వెళ్ళిపోయారు. సరేగా ఉన్న వస్తువులు ఖరాబ్ అయితే ఏమంటే తీసి పక్క పెట్టుకున్నాము, వాళ్ళ పని వాళ్ళు చేశారు. కానీ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఎందుకు చేశారో కూడా తెలియదు, ఇప్పటికీ క్లారిటీ లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు అప్పుడు కుమారి అంటే షాప్ తీస్తున్నా అన్నప్పుడు కూడా, ఇట్లా ఖాళీ చేస్తున్నా అన్నప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యి వద్దు ఆపండి అని అప్పుడు మాట్లాడి, అది తెలియదు మరి, తనకు తెలిసిందో తెలియదో మనకు తెలియదు. జరిగింది నిన్న అనుకోకుండా జరిగింది ఈ విషయం, మరి తన దాకా పోయిందో లేదో తెలియదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఇక రోడ్డు మీద బతికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో అన్నారు అని తెలిసింది. సరే ఇది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా నేను విన్నవించుకుంటున్న సీఎం గారికి, అయ్యా సీఎం గారు అన్నగారు మా పరిస్థితి ఇలా ఉంది, ఒక్కసారి దయ చేయండి మా మీద, మీ దయ ఉంచి మాకు ఒక జీవనోపాధి కల్పించండి, మమ్మల్ని అనవసరంగా అనుకోకుండా ఇలా చేశారు కాబట్టి ఒకసారి మమ్మల్ని చూడండి అని విన్నపించుకుంటున్నాను. మాకు కొంచెం ఏంటంటే జీవనోపాధి కోసం ఇక్కడ పెట్టుకున్నాము, మాకు కొంచెం ఛాన్స్ ఇస్తే సరిపో, అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అదొకటే పెద్దోళ్ళు కొంచెం చూసి దయదాల్చి మాకు ఏదైనా జీవనోపాధి చూపిస్తే కల్పిస్తే బాగుంటుందని మా కోరిక. ఇక్కడే ఉన్నాం, ఇదే ఫుట్పాత్ మీద ఉన్నాము. అది అప్పుడు మన టీ హబ్ లో ఏదో మీటింగ్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ నుండి వస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి కేటీఆర్ గారు 2022 జనవరిలో అవి తీపిచ్చారు. అవి తీపిచ్చినాక ఎటు పోతానంటే మేము ఎవరం బంద్ చేయట్లా, వాళ్ళు తీస్తున్నారు మేము పెడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడంతా జంగల్ ఉంటే సాఫ్ చేసి మా షాపులన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకొని నడిపించుకోమని అన్నారు. వాళ్ళే చెప్పారు ఇక్కడ పెట్టుకోండి అమ్మా అన్నారు. మేము పెట్టుకున్నాము కానీ నిన్న వచ్చారు కానీ రీజన్ తెలియదు మాకు, అది తెలియదు ఎందుకు తీసారనేది తెలియదు. వచ్చారు తీసారు, అడిగాము కానీ వాళ్ళు కూడా ఏం చెప్పలే, హడావుడిగా జరిగిపోయినాయి అన్ని. మాకు న్యాయం అంటే మాకు ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చినా మాకు జీవనోపాధి కల్పిస్తే చాలు అంతే. షాపుల కంటే ఏదో పర్మిషన్ ఉందని అంటున్నారు, ఏమంటున్నారు స్టే ఆర్డర్ ఉంది అంట వాళ్ళకు, అది ఫస్ట్ నుంచి ఉందంట. మాకు ఆ స్టే ఆర్డర్ లేదు, మాకు ఆ రూల్స్ కూడా తెలియదు. మెయిన్ ట్రాఫిక్ జామ్ అయ్యేది అక్కడే కదా, మెయిన్ ట్రాఫిక్ జామ్ అయ్యేది అక్కడ. అసలు ఆ షాపులు తీసుకొచ్చి ఇక్కడ వేయాలి కానీ వాళ్ళ అక్కడ ఉంచి ఇక్కడ ఏ సంబంధం లేదు. ఇది అందరూ జంగల్లో ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, ఎవరికి ఎలాంటి సమస్య లేదు. అయినా ఇవి తీసేసారు, అవి ఉంచారు, మరి దేనికి ఉంచారో తెలియదు. మరి ఇప్పుడు ప్రధానంగా ఏం చెప్తారు మరి అధికారులకు కానీ, మరి ఇట్లా నోటీస్ ఇవ్వకుండా తీసేసి వాళ్ళకేం చెప్పలేము. ఏంటంటే ఇది వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, కాకపోతే మాలాంటి వాళ్ళని ఒక్కసారి చూసి మాకు ఒక జీవనోపాధి కల్పిస్తే చాలు. అమ్మా ఎన్ని ఇయర్స్ నుంచి ఉందమ్మా మీకు ఇక్కడ షాప్? 2 years పైగా అవుతుంది సార్, 2 years పైగా అవుతుంది. ఫుడ్ అన్ని మీల్స్ ఉన్నాయి, టీ షాపులు ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ బండ్లు ఉన్నాయి. మరి ఎందుకంటే మీ పొట్ట కొట్టడానికి కాకపోతే ఎందుకు సార్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ లంచ్ టైం 5 minutes టైం ఏమీ ఇవ్వలేదు, మొత్తం అసలు గుల్పేశారు. నిన్న వండుకున్న ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అలా కదమ్మా, ఎందుకు మీ పొట్ట కొట్టడానికి తప్పితే ఎందుకు ఇంత తెలియదు సార్. అసలు మాకు అసలు మాకు విషయమే తెలియదు. అసలు ఎవరు వచ్చి తీసారో ఏందో, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, మున్సిపాలిటీ ఉన్నారు అని చెప్పారు అంతవరకే. 5 నిమిషాలు టైం ఉంది సార్, ఏందమ్మా వచ్చేవాళ్ళు కొత్త అన్నారు, పోయేవాడు పోతారు, నువ్వు పెట్టుకుంటే అంతే ఉంటావా, మేము ఆ టైం వేస్ట్ చేసుకోవాలంటున్నారు. అది ఇప్పుడు అధికారులు అంత కఠినంగా కూడా చెప్పదు, ముందు చెప్తే మనమే ఖాళీ చేస్తాం. మాకు అసలు మేము కూడా అదన్నా, మాకు ముందుగా చెప్తే మేము పెట్టుకోపోయాం కదా, ఇలా ఫుడ్ అంతా వేస్ట్ అయ్యి పాకలు మొత్తం గోల కొట్టారు, ముందు చెప్పొచ్చు కదా. ఫర్నిచర్ అప్పటికప్పుడు తీసుకోవడం ఎంత కష్టమైపోయిందో మాకు.
పెద్ద పెద్ద రెస్టారెంట్లు వదిలేసి ఇప్పుడు చిన్న చిన్న అసలు వాటికి వండుకున్న ఫుడ్ మొత్తం వేస్ట్ సార్. నిన్న మొత్తం మాకు వచ్చేదే 1500, అవి కూడా వేస్ట్ అయిపోయినాయి. ఆ, ఎంత లాస్ అయింది? చాలా లాస్ అయింది. 10,000 పైగానే అయింది. పెట్టుబడే 10,000 పైగా అయింది సార్. చికెన్ అని, మటన్ అని, అన్ని వెజ్ రకాలు, వెజ్ ఒక 5 రకాలు, నాన్ వెజ్ ఒక 7-8 రకాలు. ఇప్పుడు ఈ లైన్ లో ఉండేదా మరి ఇక లైన్ లో అయితే మామూలుగా మేము పెట్టడమే స్టార్టింగ్ ఇక్కడే సార్. మేము అది ఫస్ట్ అక్కడ పెట్టినాం. అక్కడ పెడితే ట్రాఫిక్ పోలీసులో సిబ్బంది ఇద్దామా, ఏదైనా జరిగితే మీ మీద పడుద్ది, తీసేయండి అన్నారు. తీసేయండి అంటే ఇటు సైడ్ వచ్చి పెట్టుకున్నాం. చెప్పిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కదా ఇక్కడ పెట్టుకోమన్నది ఎవరు పెట్టుకోమన్నారు? అప్పుడు గవర్నమెంట్ వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళే కాదంటారు. వాళ్ళే కాదంటున్నారు. అదే మరి ఇప్పుడు ఏం అడుగుతున్నారమ్మా? అది మేము పెట్టుకున్న ప్లేస్ మాకు కావాలి సార్. మేము మళ్ళీ మా జీవనోపాధి కూడా ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి పొట్ట చేత పెట్టుకుని వచ్చినాం మేము ఇక్కడ. మాకు మా ప్లేస్ మాకు కావాలి. మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోడు, ఒకసారి వచ్చి కనీసం ఈ రోజు రేపు వచ్చి తీసేస్తాం, మీరు పెట్టమాకని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మీకు సంబంధించిన ఏవో సీజ్ చేసిర్రు అంటున్నారు కదా, నిజమేనా అది? మనకు ఎక్విప్మెంట్ ఇవి గిన్నెలు అవి పట్టుకెళ్ళారు అని కొంత చర్చ నడుస్తుంది బయట. కొన్ని సామాన్లు పట్టుకున్నాక మా సామాన్ అయితే పోలేదు సార్. ఎందుకంటే మేము తీసేసుకుని ముందు తీసుకెళ్ళి చివరకు పెట్టుకున్న సామాన్ మొత్తం. తర్వాత ఇక తీసేయండి వేసుకుని పోతామంటే ఆటో మాట్లాడుకుని వేసుకుని పోయినాం మేము.